అట్లాంటిక్ మహాసముద్రం వేలాది ప్రాణాలను మింగేసింది. 1912 ఏప్రిల్ 14 రాత్రి ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని విషాదం, టైటానిక్ ప్రమాదం. ఈ టైటానిక్ లో జరిగిన ఘటనల గురించి ఎంతో మంది ఎన్నో పుస్తకాలు రాశారు, సినిమాలు కూడా వచ్చాయి. అయితే చరిత్ర చెప్పని ఓ కథ ఉంది. ఆ కథలో ఓ మహిళా త్యాగం ఉంది. ఆమె పేరు క్లెమ్మర్ ఫంక్. మిషనరీగా ఇండియాకు వచ్చిన ఆమె ఆ తర్వాత టైటానిక్ ప్రమాదంలో మరణించింది. ఇండియాలో అమ్మాయిల కోసం పాఠశాల ప్రారంభించి తన జీవితాన్ని సేవకు అంకితం చేసిన ఆమె టైటానిక్ ప్రమాదంలో ఎలా మరణించిందో చాలా కొద్ది మందికి తెలుసు. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? క్లైమర్ ఫంక్ ఎవరు? ఆమె చేసిన త్యాగం ఏంటి అసలు? లో అమెరికా నుంచి ఇండియా వచ్చిన క్లైమర్ ఫంక్ ఛత్తీస్గఢ్లోని జాంజిరి ప్రాంతంలో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించింది. 17 మంది అమ్మాయిలతో ఆ స్కూల్ మొదలైంది. సో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం కోసం ఆమె ప్రత్యేకంగా హిందీ నేర్చుకుంది. అయితే అక్కడి ప్రజలతో కూడా కలిసిపోయింది. తన సొంత దేశాన్ని మర్చిపోయేంతగా భారతాన్ని తన హృదయంలో పెట్టుకుంది. జీవితం ఇలా కొనసాగుతున్న సమయంలో 1912లో ఆమెకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆమె తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని తెలిసింది. వెంటనే ఆమె తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. అయితే లివర్పూల్కు చేరుకున్న తర్వాత ఆమె ఎక్కాల్సిన నౌక ఆలస్యమైంది. కారణం బొగ్గు సమ్మె. అయితే త్వరగా వెళ్ళాలి, తల్లిని చూడాలనే టెన్షన్తో మరో నౌకని ఎంచుకుంది. అదే టైటానిక్. అదృష్టం అనుకుంది, కానీ అదే ఆమె జీవితాన్ని ముంచేయబోతున్న నిర్ణయమని ఊహించలేకపోయింది. సెకండ్ క్లాస్ టికెట్ తీసుకుని నౌకలో ఎక్కింది. ఆ షిప్లోనే ఆమె తన 38వ పుట్టినరోజును కూడా జరుపుకుంది. అయితే ఏప్రిల్ 14 రాత్రి టైటానిక్ ఓ భారీ ఐస్ బర్గ్ను ఢీకొట్టిన తర్వాత ముందుగా మహిళలు అండ్ పిల్లలను లైఫ్ బోట్లలోకి ఎక్కిస్తున్నారు. అయితే అక్కడ కూడా వివక్షే. తెల్ల జాతీయులకే అవకాశం ఇచ్చారు. ఈ కారణంగానే ఫంక్కు కూడా ఒక సీటు కేటాయించారు. అయితే ఆ సమయంలో ఒక తల్లి తన పిల్లల కోసం బాధగా కేకలు వేస్తుండటాన్ని ఫంక్ గమనించింది. ఆ అరుపుల్లో ఉన్న భయం, ఆ ఆవేదన ఫంక్ మనసును కదిలించింది. వెంటనే తన సీటును ఆ తల్లికి ఆ పిల్లాడికి కేటాయించాలని టైటానిక్ అధికారులతో వాదించింది. చివరకు తన సీటును ఆ తల్లి బిడ్డలకి వచ్చేలా చేసింది. తనకు వచ్చిన ప్రాణావకాశాన్ని వదులుకొని ముఖం తెలియని వారికి ఆమె ఇవ్వటం నిజంగా గొప్ప త్యాగాన్నే చెప్పుకోవాలి. చివరకు తన సీటును ఆ తల్లి బిడ్డలకి వచ్చేలా చేసింది. తనకు వచ్చిన ప్రాణావకాశాన్ని వదులుకొని ముఖం తెలియని వారికి ఆమె ఇవ్వటం నిజంగా గొప్ప త్యాగంగానే చెప్పుకోవాలి. ఆమె వెనక్కి అడుగు వేసింది, ఆ తల్లిని ముందుకు నెట్టింది. లైఫ్ బోట్ నెమ్మదిగా దూరమవుతుండగా ఫంకు మాత్రం నౌకపై నిలబడింది. చుట్టూ చీకటి, చల్లని గాలి, మునిగిపోతున్న నౌక. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆమె కూడా ఆ సముద్రంలో కలిసిపోయింది. ఆమె శరీరం ఇప్పటికీ దొరకలేదు, కానీ ఆమె చేసిన త్యాగం మాత్రం మిగిలిపోయింది. నిజానికి టైటానిక్ షిప్ లో మునిగిపోయిన వారిలో 8 మంది ఇండియాతో సంబంధాలున్నాయి. ఝాన్సీలో జన్మించిన హెన్రీ రైలాండ్ డయర్ అనే యువ ఇంజనీర్ నౌక కింద భాగంలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. లక్నోలో నివసించిన మేరీ హెలెట్ ఆ రాత్రి గందరగోళాన్ని గమనించి పైడెక్కకు వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. ఇండియాలో పుట్టిన రూత్ బెకర్ అనే 12 ఏళ్ల చిన్నారి మాత్రం తన కుటుంబంతో కలిసి ఆ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఆ రాత్రి జ్ఞాపకం ఆమెను జీవితాంతం వెంటాడింది. వాస్తవానికి టైటానిక్ కథను ప్రపంచం ఎన్నో విధాలుగా చెప్పుకుంది. అందులో ఎక్కువగా ధనవంతుల గురించి, వీరోచిత అధికారుల గురించి అండ్ సంగీతకారుల గురించి, అలాగే ప్రేమికుల గురించి చెప్పుకుంది. కానీ క్లైమర్ ఫంక్ లాంటి మహిళ గురించి మాట్లాడలేదు. అంతేకాదు చనిపోయిన షిప్పుల్లోనే ప్రాణాలు కోల్పోయిన భారతీయ కార్మికుల గురించి కూడా కనీసం చర్చ కూడా జరగలేదు. అయితే ఫంక్ను మాత్రం ఇండియా మర్చిపోలేదు. జాంజిరిలో ఆమె ప్రారంభించిన పాఠశాల గుర్తులు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆమెను అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.